హలో. యూజువల్‌గా ఐవీఎఫ్‌కి సక్సెస్ ఎంత అని అడుగుతూ ఉంటారు. డెఫినెట్‌లీ హాస్పిటల్‌కి, ఫెర్టిలిటీ సెంటర్స్‌కి తేడా ఉంటది. మోస్ట్‌లీ బేస్డ్ ఆన్ ల్యాబ్. ల్యాబ్ మనకి మెడ్సీలో చాలా మంచి కేపీఎస్ ఉన్న ల్యాబ్ ఉంది. సో, ఇక్కడ వచ్చేసరికి మనకి ఐవీఎఫ్ సక్సెస్ 60-70% ఫర్ ద ఫస్ట్ ఐవీఎఫ్ సైకిల్. మనం నెక్స్ట్ ఐవీఎఫ్ సైకిల్స్, నెక్స్ట్ ఎంబ్రో ట్రాన్స్‌ఫర్స్‌కి డెఫినెట్‌గా ఒక 3-4 ఎంబ్రో ట్రాన్స్‌ఫర్స్‌కి 90-100% సక్సెస్ రేట్ ఉంటదండి. సో, ఐవీఎఫ్ సక్సెస్ అనేది చాలా అదర్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అసలు ఎంబ్రియో క్వాలిటీ బేస్డ్, ఇంకా అదర్ మేల్ అండ్ ఫీమేల్ ఏమైనా అదర్ జెనెటిక్ కండిషన్స్ వల్ల, లేకపోతే ఇంకా అదర్ మెడికల్ కండిషన్స్. సో, ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది మనకి మెనీ ఫ్యాక్టర్స్‌లో వన్ ఫ్యాక్టర్ ఈజ్ మేల్ అండ్ ఫీమేల్ అండ్ ఎంబ్రియో క్వాలిటీ అండ్ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ ల్యాబ్. సో, మనకి మెడ్సీలో మనకి ల్యాబ్ వాటెవర్ ఇంజెక్షన్స్ వి యూజ్ ఆర్ వెరీ హై స్టాండర్డ్స్. సో, మనకి ఐవీఎఫ్ సక్సెస్ రేట్ మెడ్సీలో చాలా ఎక్కువగా బావుంది.